హాయ్ ఫ్రెండ్స్, బ్రింగ్ హెర్ బ్యాక్. డానీ ఫిలిప్పో, మైకేల్ ఫిలిప్పో దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. యాండీ, క్యాథీ అన్న చెల్లెళ్ళు. ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు తల్లులు కలిగిన అన్న చెల్లెళ్ళు. అయితే క్యాన్సర్తో తండ్రి చనిపోగా వాళ్ళిద్దరిని లారా అనే సైకాలజిస్టు దత్తత తీసుకుంటుంది. ఆ లారా ఇంట్లో ఒలివర్ అనే పిల్లాడు కూడా ఉంటాడు. అయితే క్యాథీకి సరిగ్గా కళ్ళు కనపడవు, కంటి ప్రాబ్లం ఉంటుంది. లారా తొలుత ప్రేమగా చూసుకున్న ఆ తర్వాత మెల్లిగా ఆమెలో ఉన్న సైకో బయటకు వస్తూ ఉంటుంది. అసలు ఈ ఒలివర్ ఎవరు? లారా సొంత కొడుక? లారా కూతురికి ఏం జరిగింది? అసలు వీళ్ళిద్దరినీ ఎందుకు దత్తత తీసుకుంది? దత్తత వెనక ఉన్న రహస్యం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో చాలా జుగుప్సాకరమైన సన్నివేశాలు ఉంటాయి. చూసేటప్పుడు మనకే వికారం వస్తుంది. కొన్ని సన్నివేశాలు అయితే వాంతి కూడా కలిగిస్తుంది. అంత దారుణమైన సన్నివేశాలు ఉంటాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్గా తీశారు. అయితే ఇంత జరుగుతున్నా సరే, పోలీసులతో కనెక్షన్ ఉన్నా సరే, లారా దగ్గరికి ఎవరో రాకపోవడం, పట్టించుకోకపోవడం లాజిక్ లెస్గా అనిపిస్తుంది. అయినా సరే ఈ సినిమా చూడాలంటే మీకు గుండె ధైర్యం ఉండాలి. తన ఒంటి మీద చర్మాన్ని తానే ఒలుచుకొని తినేయడం, చనిపోయిన శవాన్ని ఫ్రీజర్లో పెట్టుకొని మెల్లిగా తింటూ ఉండడం లాంటి సన్నివేశాలు చూడాల్సి వస్తుంది ఈ సినిమాలో. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి. యాండీ పాత్రలో బిల్లీ, క్యాథీ పాత్రలో మిస్టా హైవుడ్ బాగా నటించారు. ఇక ప్రధాన పాత్ర అయిన లారా సైకాలజిస్ట్ పాత్రలో శాలీ హాకిన్స్ చాలా బాగా చేసింది. ఆమె పాత్ర హైలైట్. పోలీస్ ఇంటికి తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు జరిగే ఒక యాక్షన్ సన్నివేశం చాలా రియలిస్టిక్గా ఉంటుంది. క్లైమాక్స్ ముగించిన తీరు అంత గొప్పగా అనిపించదు. ఒలివర్ పాత్రలో నటించిన పిల్లాడు కూడా భయం పుట్టిస్తాడు. ఈ సినిమాలో మేకప్ చేసిన వ్యక్తులకి అవార్డు ఇవ్వచ్చు. స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, ప్రాస్థెటిక్ మేకప్ ఎఫెక్ట్స్ కానీ సూపర్ అనిపిస్తాయి. అసలు రియల్గా అనిపిస్తాయి. ఆ బ్లడ్ కానీ, ఆ చర్మం ఊడొచ్చే సన్నివేశాలు కానీ. కత్తికి ఒక పండును గుచ్చిస్తే ఒలివర్ తినే విధానం చూసి మనకి గుండె జల్లుమంటుంది. ఈ సినిమా ఇంగ్లీష్లో లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్లో ఉంది. త్వరలో తెలుగులో కూడా రావచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి? ఆ, నువ్వు కొడతావా? కమా, బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగు తిరుగుతావేంటి?